అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. కొత్త క్వశ్చన్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కార్ చేస్తుండే కూడా నా ఛానల్ అన్ని తక్కువలోనే అంట కార్స్ అనేవి వస్తాను. నా ఛానల్ చూడండి. ఈరోజు మన దగ్గరకు వచ్చిన ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అనమాట. ఈకో స్పోర్ట్స్ టైటానియం అనమాట. ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అన్న. పెట్రోల్ వేరియంట్ టర్బో బండి వస్తుంది అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఆరెంజ్ కలర్ లో ఉంది వెహికల్ అయితే. మనకి సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. సీల్ టైర్స్ ఉన్నాయి, అలానే బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అనమాట. అలానే అలవీల్స్ వస్తాయన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ అయితే. చూసారు కదా ఫ్రంట్ సైడ్ అనేది. మనకి డ్రైవ్ సైడ్ అనేది చూద్దామన్న వెహికల్ కి అయితే. మన డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో వెహికల్ అయితే. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్న. అలానే మనకి సీట్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇచ్చారు. అలానే మేము డిస్క్ కూడా చూస్తున్నారు కదా, ABS వస్తుంది వెహికల్ అయితే. మనకి సీల్ టైర్ ఉందన్న, బ్రాండ్ న్యూ టైర్ ఉందన్నమాట వెహికల్ అయితే. గ్లాస్ అన్న ఒరిజినల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్న, గ్లాస్ అనేది BD అని ఉంది. ఇక్కడ కూడా BD అనేది ఉంది. ఇక్కడ కూడా BD అనేది ఉంది. అలానే ఇక్కడ కూడా అన్న సీల్ ఉందన్నమాట. సీల్ అంటే సీల్ బండి ఉందన్న వెహికల్ అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఆరెంజ్ వెహికల్. ఒక్క గీత కూడా లేదు. చూసారు కదా ఎంత నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. సింగిల్ ఓనర్ అంటే సింగిల్ ఓనర్ అనమాట. మనకి ఈకో స్పోర్ట్స్ బ్యాడ్జింగ్ కూడా చూస్తున్నారు కదా. అలానే టైటానియం బ్యాడ్జింగ్ కూడా చూస్తున్నారు కదా. అలానే ఈకో బూస్ట్ అన్న. అలానే మనకి బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇక్కడో సెన్సార్, ఇక్కడో సెన్సార్. అలానే బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా సెన్సార్స్ ఉన్నాయన్న. 4 సెన్సార్స్ అనేది ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ అనేది. మనకి ఫుల్లీ టాప్ అండ్ అన్న. ఫుల్లీ టాప్ అండ్ అనమాట. మనకి స్టెప్నీ టైర్ అన్న. స్టెప్నీ టైర్ కూడా చూస్తున్నా. సీల్ టైర్ ఉంది. అలానే అలవీల్తో వచ్చింది అనమాట వెహికల్ అయితే. మనకి లెఫ్ట్ సైడ్ అన్న. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. చూసారు కదా లెఫ్ట్ సైడ్. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మనకి ఇక్కడ కూడా BD అనేది ఉంటది అన్న. అలానే బ్యాక్ సైడ్ డోర్ కూడా BD అనేది ఉంటది. గ్లాస్ అన్న ఒరిజినల్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్న. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా చూసారు కదా మనకి ఫ్రంట్ టైర్ అన్న. ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్ ఉంది అనమాట. బ్రాండ్ న్యూ టైర్ ఉంది. అలానే అలవీల్ కూడా చూస్తున్నారు కదా. ఎంత నీట్ గా ఉందో బండి అయితే. పైన రూఫ్ కూడా చూడండి అన్న, ఎంత నీట్ గా ఉందో. ఎక్కడ నలగలేదు అనమాట వెహికల్ అయితే. అంత నీట్ గా ఉంది వెహికల్ అయితే. అలానే మనకి ఇక్కడ కూడా అన్న బ్యాక్ టైర్ చూస్తున్నారు కదా, సీల్ టైర్ ఉంది అనమాట. బ్రాండ్ న్యూ టైర్ ఉంది. అలానే మనకి ఇక్కడ అలవీల్ కూడా ఇచ్చారనమాట వెహికల్ అయితే. మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయన్న. రిమోట్ కంట్రోల్ వస్తాయి అనమాట. పుష్ స్టార్ట్ వెహికల్ అయితే. ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అన్న ఇది వెహికల్ అయితే. టైటానియం బాడీ అనమాట వెహికల్ అయితే. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అయితే ఇది. మనకి అలానే ఇక్కడ పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారన్న. ఇక్కడ చూసి సింగిల్ ట్యాప్ సింగిల్ అప్ అనమాట. ఒకసారి డౌన్ చేస్తుంది, ఒకసారి అప్ చేస్తుంది అనమాట. సింగిల్ ట్యాప్ తో ఉంటది వెహికల్ అయితే. క్లిక్ కూడా చూస్తున్నారు ఎంత నీట్ గా ఉందో. అలానే స్పీకర్స్ ఉన్నాయన్న. స్పీకర్స్ ఎక్సలెంట్ క్వాలిటీలో ఉంది అనమాట వెహికల్ అయితే. స్పీకర్స్ కూడా జబర్దస్త్ పనిచేస్తాయి అసలు. మనకి ఇక్కడ కూడా అన్న కుషన్ చూస్తున్నారు కదా, ఎంత నీట్ గా ఉందో. కుషన్ కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. సీట్ కవర్స్ కూడా ఎక్కడ చిన్నగలేదు. మనకి డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటది అన్న. డాష్ బోర్డ్ వచ్చి చూసారు కదా, డాష్ బోర్డ్ అనేది ఎంత ప్రీమియం ఉందో డాష్ బోర్డ్ అయితే. మనకి పైన రూఫ్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ప్రీమియం అంటే ప్రీమియం లుక్ ఉందన్న వెహికల్ అయితే. ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఇది. చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా మనకి రూఫ్ లైట్ కూడా ఉంది, ప్రొవైడ్ చేస్తారు రూఫ్ లైట్ అనేది. మనకి చూసారు కదా ఎంత నీట్ గా ఉందో వెహికల్ అయితే. మనకి అలానే సీట్ కి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అన్న. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఇది. టాప్ అండ్ అంటే టాప్ అండ్ మోడల్. అలానే ఇక్కడ మన పార్కింగ్ సెన్సర్ అన్న ఇచ్చారన్న ఓపెన్ చేసుకోవడానికి. ఇదన్న కో ప్యాసింజర్ సైడ్ డోర్ అయితే ఇలా ఉంటది అనమాట. కో ప్యాసింజర్ సైడ్ డోర్ అయితే ఒరిజినల్ ఉందన్న. డోర్ కూడా సీల్డ్ ఉందన్నమాట. ఒరిజినల్ డోర్ ఉంది. అలానే మనకి ఇక్కడ కూడా పవర్ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి లోపల చూడడానికి వచ్చి ఇలా ఉంటదన్న. చూసారు కదా ఇంటీరియర్ లోపల అయితే. మనకి కో ప్యాసింజర్ సీట్ కూడా ఎక్కడ చిన్నగలేదు అనమాట. చూసారు కదా ఎంత నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే. మనకి అలానే ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారన్న. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటది. అలానే మనకి స్టీరింగ్ కంట్రోల్ కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటది. మనకి అలానే ఇక్కడ రూఫ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇచ్చారన్న. అలానే ఇక్కడ కూడా రూఫ్ అనేది ఎయిర్ బ్యాగ్ ఉంటది. చూసారు కదా ఎయిర్ బ్యాగ్ అనేది. మనకి గ్లో బాక్స్ అన్న, గ్లో బాక్స్ వచ్చి ఇలా ఉంటది. అలానే మనకి ఇక్కడ AC వెన్స్ ఉన్నాయన్న. ఇక్కడ మనకి కార్ సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. ఈ చిన్న డిస్ప్లేలోనే ఉంటాయి. మొత్తం మనకి కార్ కి సంబంధించి సెన్సార్స్ అయినా కూడా, మనకి బ్యాక్ రివర్స్ గేర్ వేసా కూడా మొత్తం సెన్సార్స్ తో సహా అన్ని ఇక్కడే చూపిస్తుంది అనమాట ఈ డిస్ప్లేలోనే మనకి. అలానే రూఫ్ కూడా చూస్తారు కదా. మనకి ఇంకా గ్లాస్ పెట్టుకోవడానికి కూడా కప్ అనేది చాలా బాగుంది అన్న. ఇక్కడ కూడా మనకి ఇక్కడ మైక్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే మనకి లైట్స్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయన్న. చూసారు కదా రూఫ్ లైట్స్ అనేవి కూడా అన్ని మొత్తం వర్కింగ్ లో ఉన్నాయి. సింగిల్ ఓనర్ బండి అన్న. ఫుల్ మెయింటైన్ చేశారు అనమాట కస్టమర్ అయితే. ఎక్సలెంట్ మెయింటైన్ లో ఉంది వెహికల్ అయితే. ఇక్కడ కూడా లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. చూసారు కదా వర్కింగ్ లో ఉంది ఇది కూడా. మనకి ఇక్కడైతే లైట్ ఏమి ఇవ్వలేదన్న. చూసారు కదా బండి అయితే ఫుల్లీ లోడెడ్ అన్న. ఫుల్లీ లోడెడ్ ఉంది వెహికల్ అయితే. టాప్ అండ్ మోల్ అన్న. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఒక్క గీత కూడా లేదు బండికి అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు కస్టమర్ అయితే. చూసారు కదా ఎంత నీట్ గా ఉంది ఈకో స్పోర్ట్స్ అన్న. ఫుల్లీ టాప్ అండ్ మోడల్. కస్టమర్ నుంచి 2 కేస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మనకైతే. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో బండి అయితే. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది.
ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. మనకి అలానే డ్రైవ్ సైడ్ డోర్ వచ్చేలా ఉంటది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట వెహికల్ కూడా. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, చాలా పెద్ద ఉందన్నమాట వెహికల్ కూడా డోర్ అనేది. అలానే మనకి 4 పవర్ విండోస్ కూడా ఇక్కడే ఉంటాయి, సింగిల్ ట్యాప్ ఉంటది. ఇక్కడ కూడా మనకి గ్లాస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఈ మిర్రర్ అనేది. అలానే మనకి డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్న. అలానే మనకి ఇక్కడ స్టీరింగ్ లో కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అన్న. ఇక్కడ మీ స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ కూడా స్పీకర్స్ అనేవి ఉన్నాయి. అలానే ఇది బ్యాక్ డోర్ అన్న. బ్యాక్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటది. చూసారు కదా, బ్యాక్ డోర్ కూడా ఎంత పెద్ద ఉందో. బ్యాక్ డోర్ కూడా చాలా నీట్ ఉందన్న, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ సెన్సర్ ఉంటది, ఇది ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. మనకి డిక్కీ డోర్ వచ్చి ఇలా ఉంటది అన్న. చూసారు కదా, సీల్ ఉందన్న. డిక్కీ డోర్ కూడా చాలా నీట్ ఉంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మన డిక్కీ స్పేస్ వచ్చి ఇలా ఉంటదన్న. చూసారు కదా ఎంత వైడ్ ఓపెన్ అయిందో. డిక్కీ కూడా మనకి చాలా పెద్ద ఓపెన్ అయింది. ఇక్కడ కూడా చాలా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉందన్న. మనకి డిక్కీ స్పేస్ చూసారు కదా, డిక్కీ స్పేస్ అనేది చాలా అంటే చాలా పెద్ద ఉందన్న. డిక్కీ స్పేస్ అనేది మనకి ఇక్కడ కూడా కటన్ అనేది క్లోజ్ అలానే ఓపెన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కటన్ అనేది చూసుకో నీట్ గా ఉందన్న. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. చాలా బాగుంటది అన్న. ఫుల్ స్టాండర్డ్ వెహికల్ ఇదైతే, ఫుల్ స్ట్రాంగ్ కూడా ఉంటది బండి అయితే. ఎక్సలెంట్ మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్. ఫుల్ టర్బో బండి ఇది. చూసారు కదా, మనకి ఇక్కడ కూడా ఏం కాలేదు, చాలా నీట్ గా పెట్టుకున్నారు అయితే. హలో, మనకి 4-5 సూట్ కేసెస్ పడతాయి అనమాట వెహికల్ అయితే. స్టాండర్డ్ ఉందన్న వెహికల్ అయితే. ఫుల్లీ డోర్ కూడా చాలా లావు ఉందన్నమాట, అంత స్టాండర్డ్ ఉన్నాయి మనకి. అలానే ఫ్రంట్ హెడ్ లైట్ కూడా చూద్దామన్నా. మనకి ఫ్రంట్ వచ్చి హెడ్ లైట్ వచ్చి ఇలా ఉంటది అన్న. చూసారు కదా ఎంత నీట్ గా ఉంది హెడ్ లైట్ కూడా. అలానే ఈ హెడ్ లైట్ కూడా చూడండి. అలానే కింద ఫాగ్ ల్యాంప్ కూడా అన్న. అలానే ఈ పక్క ఫాగ్ ల్యాంప్ కూడా అన్న. మనకి గ్రిల్ కూడా చూసారు కదా ఎంతగా నీట్ గా మెరుస్తుంది అసలు. చాలా అంటే చాలా మెరుస్తుంది అనమాట వెహికల్ అయితే. చాలా నీట్ గా ఉందన్న. చూసారు కదా, గ్రిల్ కూడా ఎక్కడ ఏం కాలేదు, అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న వెహికల్ అయితే. మన కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటదన్న. కీస్ అయితే ఇలా ఉంటది అనమాట. 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సింగిల్ ఓనర్ బండి అన్న ఇది వెహికల్ అయితే. 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కస్టమర్ దగ్గరే. మనకి పుష్ స్టార్ట్ వెహికల్ అనేది. పుష్ స్టార్ట్ వచ్చి మనకి ఇలా ఉంటది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి రీడింగ్ అయితే ఉత్త 61,000 మాత్రమే తిరిగిందన్న. 61,000 మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉందన్నమాట బండి అయితే. ఫుల్లీ జెన్యున్ వెహికల్ అన్న ఇది అయితే. ఒరిజినల్ అంటే ఒరిజినల్ రీడింగ్ ఉందన్నమాట వెహికల్ అయితే. అలాంటనే స్టార్ట్ అయిపోద్ది అన్న వెహికల్ కూడా. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ అంటే సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్. సింగిల్ సెల్ఫ్ అసలు. ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దామన్నా. మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్ లో. చూసారు కదా, కస్టమర్ నుంచి కీస్ అన్న. చాలా బాగుందన్న అసలు. చాలా అంటే చాలా బాగుందన్న. ఇక్కడ ఏసీ వెన్స్ ఉంటాయి. అలానే మనకి మ్యూజిక్ సంబంధించి కంట్రోల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ సిస్టమ్ అన్న. సిస్టమ్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. సిస్టమ్ కూడా మనకి చాలా నీట్ ఉందన్న. దీంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది అనమాట. ఈ వెహికల్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది అనమాట ఇక్కడే. అలానే మనకి ట్రిప్ మీటర్ అవన్నీ ఇక్కడే చూసుకోవచ్చు అన్న. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. ట్రిప్ మీటర్ తో సహా అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట ఈ వెహికల్ లో. మనకి ఏసీ అయితే చిల్డ్ అంటే చిల్డ్ కొడుతుందన్న అసలు. చాలా సల్ల ఉందన్నమాట వెహికల్ అయితే. చిల్డ్ అయిపోయింది అసలు. కార్ అయితే 1-2 నిమిషాలు కూడా పట్టలేదు అసలు. చిల్డ్ అయిపోయింది అయితే ఏసీ అయితే. చాలా చిల్డ్ ఉంది అసలు. గాలి కూడా అసలు చాలా ఎక్కువ కొట్టేస్తుంది అన్న వెహికల్ అయితే. చాలా ఎక్సలెంట్ ఉంది అసలు ఏసీ అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఏసీ ఉంది. చూసారు కదా, ఇక్కడ గేర్ లివర్ ఉంటుంది, అలానే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది అన్న. మనకి అలానే ఇక్కడ ఆక్స్ కేబుల్, యూఎస్బి, అలానే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఏసీ కంట్రోల్స్ అయితే ఇలా ఉంటాయన్న. బండి అయితే మనకి ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, కింద కావాలంటే కింద ఆఫ్. అలానే మనకి ఏసీ అనేది ఆన్ అవుతుంది. పైకి కూడా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా అన్న మనకి ఏదైనా ఫాగ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఏసీ కంట్రోల్స్ అయితే అలా ఉన్నాయి. మనకి మ్యూజిక్ కంట్రోల్స్ అయితే చాలా ఉన్నాయన్న. చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫుల్లీ లోడెడ్ ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి ఇట్లా ఉంటది అన్న. ఇక్కడ ఓపెన్ అయితే స్క్రీన్ అయితే ఇలా ఉంటది అనమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అసలు. ఇప్పుడు మన బ్రాట్ ఓపెన్ చేద్దామన్నా. మనకి సింగిల్ ట్యాప్ అన్న. సింగిల్ ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్ మిర్రర్ అనేది డౌన్ అవుతాయి అనమాట. 4 విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి అసలు. మనకి ఇక్కడ ఓపెన్ చేయాలన్న బ్రాట్ అనేది. చూసారు కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్న వెహికల్ అయితే. చాలా బాగుంది అసలు. ఎవరు తీసుకుంటారు కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు అన్న కస్టమర్ అయితే. సింగిల్ ఓనర్ బండి అసలు. బ్రాండెడ్ కూడా ఎంత వెయిట్ ఉంది చూసారు కదా.
ఇదన్న బ్రాండ్ డోర్ అయితే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఉంది బ్రాండ్ డోర్ది. ఇదన్న బ్రాండ్ డోర్ అయితే ఎంత నీట్ గా ఉందో చూసారు కదా. మనకి ఇదన్న అప్రాన్ అయితే ఇదన్నా ఇలా ఉంటది అనమాట. ముందర పట్టి కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. ఈ అప్రాన్ కూడా చూడండి అన్న ఎంత నీట్ గా ఉందో. ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, టర్బో బండి అన్న. అసలు ఇది టర్బో అంటే టర్బో బండి, ఫుల్ పవర్ ఉంటుంది అనమాట వెహికల్కి అయితే. ఎక్సలెంట్ మైలేజ్ కూడా ఇస్తుంది మనకి. అలానే హైవే ఎక్కితే 15-20 పక్కా ఇస్తుంది అన్న, 100%. అది 18-20 పక్కా అంటే పక్కా ఇస్తుంది అనమాట ఇది బండి అయితే. ఇంజన్ బీడింగ్ కూడా వింటున్నారు కదా, ఎంత అంటే ఎంత సైలెంట్గా ఉంది అసలు. చాలా సైలెంట్గా ఉంది అన్న ఇంజన్ బీడింగ్ కూడా మనకి. చాలా బాగుంది అసలు వెహికల్ అయితే. మనకి ఫుల్లీ లోడెడ్ ఉంటుంది అన్న వెహికల్ అయితే. ఇది ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి ఇలా ఉంటుంది అన్న. చూసారు కదా ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్న, అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. మరి బ్రాండెడ్ డోర్ కూడా చాలా వెయిట్ ఉందన్న అసలు. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 4,50,000 మాత్రమే చెప్తున్నారు అన్న. 4,50,000 మాత్రమే చెప్తున్నారు. కొత్తగా వచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.